క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే మీకు లోన్ రావడంలో ఇబ్బందులు రావచ్చు. అయితే ఇప్పుడు మీకు మంచి రోజులు వస్తున్నాయండో, ఎందుకంటే మీరు మంచి క్రెడిట్ స్కోర్ లేకుండా కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకులు బహుశా ఎలాంటి అడ్డంకులు పెట్టవు. వినియోగదారులకు రుణాలు ఈజీగా వస్తాయి. క్రెడిట్ స్కోర్ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ రుణగ్రహీత ఆర్థిక ప్రవర్తన బట్టి చెప్తుంది. రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా, రుణం తీసుకోవడంలో ఎంత నిజాయితీగా ఉన్నాడో చెప్తుంది. కానీ మీరు ఈ 3 ఎంపికల ఆధారంగా ఎటువంటి క్రెడిట్ స్కోర్ లోన్ అయితే పొందలేరు. ఎంత క్రెడిట్ స్కోర్ అవసరం మరి చూద్దాం. క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే పర్సనల్ లోన్ అందుబాటులో ఉండదు. అందుకోసం కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకుని మంచి క్రెడిట్ స్కోర్ లేకుండానే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 300 to 900 వరకు ఉంటాయి. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మంచి స్కోర్ అన్నట్టు. కానీ క్రెడిట్ స్కోర్ దీనికంటే తక్కువ ఉంటే ప్రాబ్లం రావచ్చు. బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగా లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు. ఎలా అంటారా? మీరు క్రెడిట్ స్కోర్ పై రుణం పొందాలంటే మీరు మంచి హామీదారుని ఎంచుకోవాలి. అలాగే రుణం మంజూరు చేయడంలో అతను మీకు హెల్ప్ చేస్తాడు. అలాగే గ్యారంటీయర్ని ఇచ్చే సమయంలో బ్యాంక్ క్రెడిట్ స్కోర్ని చూడదు. గ్యారంటీర్గా ఉండటం వల్ల బ్యాంక్ పై నమ్మకం పెరుగుతుంది. మీరు సంపద, ఆస్తి లేదా బంగారాన్ని తాకట్టు పెట్టి కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు గ్యారంటీర్ అవసరమే ఉండదు. ఈ సంపద మీ హామీదారు. రుణం సెటిల్ అయ్యే వరకు ఆ ఆస్తి బ్యాంక్ దగ్గర తనఖా పెట్టాల్సి ఉంటుంది. మీరు రుణం తిరిగి చెల్లించినప్పుడు అది తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి. కానీ సకాలంలో రుణం చెల్లించకపోతే రుణాన్ని తిరిగి పొందేందుకు బ్యాంక్ ఆస్తిని అమ్మేయొచ్చు. వర్కింగ్ పీపుల్ అయితే జీతం సాలరీ స్లిప్ చూపించి లోన్ పొందే అవకాశం ఉంటుంది. మీకు మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉంటే రుణం మంజూరు చేయడానికి బ్యాంకులు అసలు ఎక్కువ టైం తీసుకోవు. త్వరగానే మంజూరు చేసేస్తాయి.